బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్. మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖాయమైంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు మల్లారెడ్డి. తన కుమారుడు భద్రారెడ్డి మల్కజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డితో కలిసి బెంగళూరు వెళ్లిన మల్లారెడ్డి డీకేతో సమావేశమయ్యారు. బెంగళూరులోని ఓ హోటల్లో వీరి భేటీ జరిగినట్లు సమాచారం. ఇటీవలే మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి కాలేజీలపై జీహెచ్ఎంసీ అధికారులు దాడులు నిర్వహించారు. చెరువు భూమి ఆక్రమించి కాలేజీ కట్టారంటూ వాటిని కూల్చేశారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ సన్నిహితుడు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కూడా మల్లారెడ్డి భేటీ అయ్యారు. అప్పటి నుంచి ఆయన పార్టీ మారుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే వీటిని ఖండిస్తూనే వచ్చారు మల్లారెడ్డి. తాను బీఆర్ఎస్ లోనే ఉంటానని చెప్పారు. తన కొడుకుకు మల్కజ్గిరి ఎంపీ టికెట్ ఇవ్వాలని ముందు డిమాండ్ చేసిన మల్లారెడ్డి కాలేజీలపై దాడుల తర్వాత మాట మార్చారు. తన కుమారుడు పోటీ చేయడం లేదని ప్రకటించారు. బీఆర్ఎస్ లో ఉంటే భవిష్యత్తు కష్టమేనని భావిస్తున్న మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకకపోవడంతో ఇప్పుడు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను సంప్రదించారు మల్లారెడ్డి. రేపు ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ ను కూడా మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కోరినట్లు తెలుస్తోంది. ప్రియాంక నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే మల్లారెడ్డి తన ఫ్యామిలీతో కలిసి కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం. ఆనాడు కాంగ్రెస్ పై తోడగొట్టిన మల్లారెడ్డి చివరికి ఆ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.